సర్పంచ్లకి, మాజీ సర్పంచ్లకి, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, అలాగే ఇక్కడ వీక్షించినటువంటి సెక్రటరీలకి, ప్రెస్ అండ్ మీడియా, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మా మామయ్య గారు అయినటువంటి జోగారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అసలు నేను రాజకీయాల్లోకి ఎలా వచ్చాను, వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏదది చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టైంలో ఏఎన్ఎంస్ కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ, మా మండల నాయకులు కానీ, అప్పుడు బెడ్స్ ఉండే కావు, ఆక్సిజన్స్ కూడా చాలా తక్కువగా ఉండడం జరిగింది. అప్పట్లో మా సమన్వయం, ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం, ఇవన్నిటితోనే మనం ఆ మహమ్మారిని ఎదుర్కోవడం జరిగింది. ఆ టైంలో పనిచేసినటువంటి మహాలక్ష్మి గారు చాలా అంటే చాలా సహకరించారు. ఈ సభాముఖంగా ఆవిడ వచ్చుంటే చాలా బాగుండేది, రాలేదు. బట్ ఈ విషయస్ అనేవి ఆవిడకి ఖచ్చితంగా వెళ్తాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నా టర్మ్లో ఎండిఓ గారు ఉంటాం, నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఫ్యామిలీలాగే మెలిగాము. ఎవరైనా కూడా ఎండిఓ గారు అంటే ఈ ఆఫీస్కి హెడ్, నేను కొంచెం డామినేట్ చేయాలి. ఆ టైంలో నేను చాలా తక్కువగా ఉండేదాన్ని, మాట్లాడడం కానీ, వ్యాలిడ్ పాయింట్స్ చెప్పడంలో కానీ. లేదు మేడం, నేను అన్నీ చెప్తాను, ఈ ఒక్క పాయింట్ మీ నోట్లోంచి వస్తే మీకు హైలైట్ అవుతుంది మేడం అని వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించారు. మేడం ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి మేడం, ఇలా చేయాలి మేడం అని. వినీల్ గారి తర్వాత ఆవిడ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సభాముఖంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పాయింట్ చెప్తానండి. నా టైంలో రెవెన్యూ పరంగా ఒక విప్లవమే తీసుకొచ్చాము మేము. 80% వరకు మేము మ్యాక్సిమం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసాం. నేను కంప్లీట్గా చేశానని మాత్రం ఎప్పుడు చెప్పుకోను. 80% వరకు సాల్వ్ చేయలేనివి కూడా, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవి కూడా రెవెన్యూ సమస్యలు అనేది సాల్వ్ చేసుకోవడం జరిగింది. దానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు సండ్ర వెంకటవీరయ్య గారు, ఎక్స్ఎమ్మెల్యే, అలాగే ఆ టైంలో ఉన్న విపి గౌతమ్ గారు, కలెక్టర్ గారు, ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్లని పరుగులు పెట్టించడంలో ఎవరికి తీసిపోరు అసలు. ఇప్పటి వరకు మనకి ఇన్ని పనులు అయ్యాయి రెవెన్యూ పరంగా అంటే ఆయన చలవే. ఎంత పెద్ద బండలు వేసుకున్నా నైట్ అది కంప్లీట్ చేసి మాత్రమే ఇంటికి వెళ్ళేవారు. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అలాగే పనిచేయించుకున్నారు. అలా పనిచేయబట్టే మనకి 80% వరకు మన మండలంలో ఎప్పటి నుంచో లేని పోడు భూముల సమస్యలు, పోడు భూములకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే అసైన్మెంట్ పట్టాలు, ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో నేను విమర్శించకూడదు కానీ జనరల్గా నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఆ రెవెన్యూ టైంలో సర్వే చేయకుండా అనేది మేము రికార్డ్స్ పరంగా వెళ్ళాం. సర్వే చేసుంటే ఆ 20% కూడా మేము అచీవ్ చేసేవాళ్ళం. అది ఒక లోటు ఉంది. వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నేను వెల్కమ్ చేస్తాను. వెల్కమ్ చేస్తూ నాదేదైనా చిన్న సజెషన్ ఏమైనా ఉందంటే అది సర్వే చేసి అవన్నీ చేస్తే కానీ చాలా వరకు సమస్యలు అనేది తీరిపోవడం జరుగుతుంది. మా ఊరికి, నాది ఏరుగట్ల గ్రామం, అందరికీ తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఏరుగట్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే నీలాద్రి టెంపుల్ అనేది ఉంటుందండి. అది నా పెళ్ళయి 10 సంవత్సరాలు, నాకు పదవి వచ్చి 5 సంవత్సరాలు అయింది. నా పదవి వచ్చేటప్పటికి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చాలా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. దానికి ఫండ్స్ ఇచ్చినటువంటి భద్రాద్రి రవిచంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఎంత డెవలప్ అయిందంటే ఎవరైనా సరే ఇదివరకు నీలాద్రి ఎలా ఉంది, ఇప్పుడు నీలాద్రి ఎలా ఉందంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. భక్తులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కొన్ని ఫెసిలిటీస్ ఉండే కావు, ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఎదుర్కొన్నది ఒక చిన్న సమస్య ఉంది అక్కడ. లాస్ట్ టైం ఎప్పుడు కూడా శివరాత్రి సమయంలో ముందుగా ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఎలా అయితే మనం చేసుకోవాలి, భక్తులకి ఎలా అయితే ఫ్రీ హ్యాండెడ్గా ఉండాలి, ఏమి ఇబ్బంది పడకుండా ఉండాలని మనం ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు నీలాద్రి టెంపుల్ దగ్గర. ఎవ్రీ ఇయర్ యాజ్ ఏ మహిళా ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడూ రేస్ చేసేదాన్ని, ఒక బాత్రూమ్స్ ఉండాలి, ఉమెన్కి చాలా ఇబ్బంది పడతారు. ఆ టైంలో జెంట్స్కి ప్రాబ్లం ఉండదు, బట్ ఉమెన్స్ అయితే చాలా దూరం నుంచి వస్తారు, కాలినడకల మీద వస్తారు, వాళ్ళకి వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఎమ్మెల్యే గారిని, ఎక్స్ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఆయన సత్వరమే స్పందించి
పైనుంచి ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్స్ రావడం అంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు. ఎన్నోసార్లు తిరిగితే కానీ ఆ పర్మిషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము ఎందుకు చేయలేకపోయామంటే కొంతమంది ఆఫీసర్ల వల్ల మేము అది చేయలేకపోయాం. లాస్ట్ ఇయర్ ఎందుకు చేయలేదు అన్న క్వశ్చన్ ఒకసారి నాకు రైజ్ అవ్వడం జరిగింది. దానికి మేజర్ రీజన్ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుత ఈఓ గారికి అలాగే ఎక్స్ రేంజర్ గారికి చిన్న వివాదం అయితే ఒకటి వచ్చింది. రేంజర్ గారు ఉన్నంతకాలం నేను ఈ పని అయితే చేయను అని చెప్పి నీలాద్రి టెంపుల్ ఓడిపోవడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారి మీద. అప్పుడు రాజకీయాలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవి, చాలా బాగుండేవి. తర్వాత కంటెస్ట్ చేస్తేనే ఇంత పేరు వస్తుందా అని నాకు ఫస్ట్ అనిపించేది. ఎందుకు వచ్చిందో ఫ్యామిలీతో మమేకం అయితే కానీ తెలియలేదు. మేము రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్నాం, కానీ నాకు కానీ వినీల్ గారికి కానీ పాలిటిక్స్ చాలా కొత్త అండి. మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. డైరెక్ట్గా బ్యాంక్ ఎంప్లాయీస్ నుంచి డైరెక్ట్గా ఇంటూ పాలిటిక్స్ వచ్చాం. సో చాలా కొత్తగా అనిపించేది. ఈ మండలంలో చాలామంది నాయకులతో ఫస్ట్లో కాన్వర్జేషన్ అయినా కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పొజిషన్కి రావడానికి ముఖ్యంగా సహకరించిన వాళ్ళు, ఆ రోజు బీఫామ్ అందించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు, కష్టపడే వ్యక్తిత్వం గల మనిషి సండ్ర వెంకట వీరయ్య గారు, అలాగే ఎట్ ఏ స్ట్రాండ్ ఎంపీపీగా మేము చేస్తాము అన్నప్పుడు ఒక స్ట్రాండ్తో మధ్యలో చాలా అవాంతరాలు అయినప్పటికీ కూడా ఒక స్ట్రాండ్లో మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తామని ఆ రోజు ఒక స్ట్రాండ్ తీసుకున్నటువంటి మొబా విజయబాబు గారు కానీ, అసలు మేము బీఆర్ఎస్లోకి ఎంటర్ అవ్వడానికి ముఖ్య కారకులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా కాడా మేము ఇక్కడికి ఇంతవరకు రావడానికి ముఖ్య కారకులు వీరు తుమ్మల నాగేశ్వరరావు గారు, మొబా విజయబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు. అలాగే ఈ డెసిషన్ని నా వరకు వచ్చిందంటే నేను అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మా మామయ్య గారి సహకారం వల్లే. ఆ రోజు మేము వద్దనుకున్నాం, ఎందుకులే ఇప్పుడు పాలిటిక్స్లో ఎందుకు, నేను చాలా చిన్న వయసులో ఉన్నాను, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుంది అని మేము ఆలోచించినప్పటికీ లేదు, ఖచ్చితంగా కంటెస్ట్ చేయండి, బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుందని మాకు వెన్ను తట్టినటువంటి మా మామయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇంత సక్సెస్గా ఉండడానికి అందరూ కారణం. ఒక టీం ఉంటేనే నేను ఇక్కడ వరకు నెట్టుకొచ్చానని అనుకుంటున్నాను. ఇందులో ఎవరికి సహకరించకపోయినా ఒక చిన్న బ్లాక్ మార్క్ అనేది నాకు ఉంటుంది. అలా లేకుండా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు సహకారమేనండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్ ద సెన్స్ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, అలాగే సెక్రటరీస్, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మెయిన్లీ ప్రెస్ అండ్ మీడియా అండి. అందరూ సహకారంతో నేను ఇక్కడ వరకు వచ్చాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ పొలిటికల్ ఎంట్రీ వచ్చినప్పుడు నాకు మినిమం బేసిక్స్ కూడా ఏం తెలీదు. ఎలా మాట్లాడాలి అని కూడా నాకు తెలీదు. ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి నేర్పించింది. ఎప్పుడూ ఏ సభలో చెప్పలేదు, ఎందుకంటే నాకు ఇచ్చే గౌరవమే నా భర్తకు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా భావించాను. మీరు కూడా అలాగే ఇచ్చారు. చిన్నవి అడిగినప్పటికీ కూడా కొన్నిసార్లు మా మధ్య సంఘర్షణలు వచ్చి నేను ఇట్లా చేస్తాను అంటే లో, ఇది తప్పు, ఇలా చేయకూడదు, యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్, యు ఆర్ ఏ పొలిటీషియన్, నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇట్లా బిహేవ్ చేయాలి అలా ఆయన చెప్పడం, ఎమ్మెల్యే గారిని, ఎక్స్ ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోవడం జరిగింది. దీని అంతటికీ కారణమైనటువంటి నా హస్బెండ్ వినీల్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ రోజు కూడా లైమ్ లైట్లో నేనే ఉండాలని కోరుకున్నారు, కానీ నా పక్కన స్థానాన్ని ఎప్పుడూ ఆశించలేదు. ఎక్స్ ఎంపీపీస్ చూసుకుంటే గౌరవ సలహాదారుని హోదా తీసుకున్నారు. ఆయన నాకు కంప్లీట్గా వదిలేయబట్టే నేను ఇక్కడ వరకు వచ్చానని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే
ఆయన ఆ పొజిషన్ తీసుకుంటే ప్రతిసారి నేను మాట్లాడకుండా ఆయనకి ఇచ్చేసేవారు మైక్, అవునా కాదా? కానీ ఆయన కంప్లీట్గా నా మీద వదిలేశారు. సో యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నాకు ఇష్టం ఉండదు అన్నీ అట్లా ఇచ్చేయడం. నాకు నా మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా ఆయన ప్రతిదీ నా మీద వదిలేయబట్టి నేను చిన్నపాటి హోంవర్క్స్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మినిమం బేసిక్స్ కూడా తెలీదు. ఇంత గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, ఒక గ్రామానికి సెక్రటరీస్ ఇలా వర్క్ చేస్తారు, నాయకులు ఇలా ఉంటారు, నాయకులు ప్రశ్నలు వేస్తారు, నాయకులకి సెక్రటరీలకి నాయకులకి గవర్నమెంట్ అఫీషియల్స్కి మధ్యలో చాలా డిఫరెన్సెస్ వస్తాయి, వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ నేను నేర్చుకున్నా అంటే కారణం వినీల్ గారే అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ వేదికనే ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇంట్లో చెప్పుకుంటాను, ఎక్కడైనా చెప్పుకుంటాను, మీ అందరి ముందు చెప్పుకోవడం నాకు గర్వకారణం. ఇంకా చెప్పాలనుకుంటే మా అత్తయ్య గారు, మేము ఒక్కటే ఫ్యామిలీలో అయినా ఒకేసారి 2 పదవులు రావడం అనేది మామూలు విషయం కాదండి. అది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. మేము ఒకే ఫ్యామిలీలో ఉన్నా కూడా ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడేవారు. ఎందుకంటే మాకు నిధులు రావట్లేదు, మీరు తెమ్మంటున్నారు, ఎక్కడి నుంచి తేవాలి? ఒక జనరల్గా చెప్పుకుంటే మా కోళ్ళే కదా వస్తాయిలే అనుకోవచ్చు, బట్ ఆవిడ ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. సర్పంచ్ అంటే సర్పంచ్ ఎలా ఉండాలి అలాగే. మాకు ప్రజలు ఇక్కడి నుంచి రైజ్ చేస్తున్నారు, మీరు నిధులు ఇవ్వట్లేదు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇలా ఉండబట్టే పాలిటిక్స్ అనేది బాగుంది. మాకు ఇంత గుర్తింపు వచ్చింది అంటే పార్టీస్ ఏమైనా కూడా మేమందరం ప్రజల సమస్యల కోసం పోరాడాం కాబట్టే మాకు ఇంత పేరు గుర్తింపు వచ్చిందని భావిస్తున్నాను నేను. ఈ 5 టర్మ్స్లో నువ్వు ఏం చేసావు? ఈ 5 ఆయన ఫస్ట్లోనే ఒకసారి చెప్పారు, మా హస్బెండ్కి చెప్పారు, నాకు చెప్పారు, నువ్వు కంటెస్ట్ చేసేటప్పుడు నీకు అపోజిషన్ ఉంటుంది, వన్స్ నువ్వు కంటెస్ట్ చేసి నువ్వు విన్ అయిన తర్వాత నీకు ఒక ప్రజాప్రతినిధి హోదా వచ్చిన తర్వాత నీకు తన మన భేదం ఉండకూడదు. నీకు అపోజిషన్ ఏంటి, వీళ్ళు మన వాళ్ళ వీళ్ళు కాదా అనేది ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. అందరూ మన మనుషులే. అలా ఉంటేనే నీకు గౌరవిస్తారు తప్ప వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళకి చెక్ ఇవ్వకూడదు, వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళకి లోన్ శాంక్షన్ అవ్వకూడదు అంటే అది ప్రజాప్రతినిధి లక్షణం కానే కాదు. ఇంత మంచి వ్యక్తుల మధ్యలో నేను ఉన్నందుకు చాలా చాలా గర్విస్తున్నానండి. నాకు తెలుసో తెలియకో ఏదైనా హార్ష్గా బిహేవ్ చేసినా, ఎవరికైనా ఏమన్నా స్పందించడంలో కొంచెం ఏమన్నా ల్యాగ్ అయినా దయచేసి మీ ఇంట్లో వ్యక్తిగా నన్ను భావించి నన్ను ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దయచేసి ఎప్పుడు కూడా ఇంకా ఎంపీపీ టర్మ్ అయిపోయింది, జెడ్పీటీసీ టైం అయిపోయింది, ఎంపీటీసీలు అయిపోయింది అని ఎవరూ ఫీల్ అవ్వకుండా ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉంటే పదవి అవసరం లేదని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆ రోజు సర్పంచ్లు వెళ్ళిపోయేటప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే మనం ఈ హాల్లో కలవకపోవచ్చు కానీ మనం ఎక్కడైనా కలవచ్చు. గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు కలవకపోవచ్చు, బట్ ఇండివిజువల్గా మనం ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను నేను గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ సెక్రటరీలు కానీ అందరికీ చెప్తున్నాను, మా నుంచి పనులు వస్తే ఖచ్చితంగా మేము ప్రజల పనులే తీసుకొస్తాం కానీ ఎవరి పనులు చేయించాం. ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఫ్రంట్ లిస్ట్లోనే కన్సిడర్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. చేయొచ్చా? సౌండ్ అయితే రావట్లేదు. ఖచ్చితంగా మా పనులు కూడా ఇప్పుడు ఎట్లా ఉందో ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఎట్లా ఉందో ప్రోటోకాల్ లేనప్పుడు కూడా అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈనాటి మండల ప్రజాపరిషత్ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఆఖరి సమావేశానికి అధ్యక్షత వహించిన మన ఏపీఎం పుల్లారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీపీ గారు లక్కినేని అలేఖ్య మేడం గారికి, నూతనంగా వచ్చినా కూడా పరిపాలనలో తన మా ప్రతిభను కనపరుస్తున్న మన ఎంపీడీ మేడం గారికి, కొత్తగా నిన్ననే జాయిన్ అయినటువంటి మరి యువాడి అంటే మనందరికీ తెలుస్తుంది కాబట్టి మండల్ డెవలప్మెంట్ ఏపీఎం ఏమంటారు పోస్ట్ అండి, ఎంపీఓ
మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి, మన ఉపాధ్యక్షురాలు కస్తూరి మేడం గారికి, వేదిక మీద ఉన్న ఎంపీటీసీలు, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేసినటువంటి మరి పెద్దలు లెక్కినేని జోగారావు గారు కానివ్వండి, మాకు విద్యార్థి నాయకుడిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా పెద్దల గురువుగారు నాగిరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటరావు గారు, మా బాబాయ్ గారు పటేల్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి సత్యం గారు కానీ, మాజీ సర్పంచులు రాధాకృష్ణ గారు, నీలాద్రి బాబు గారు, మా రంగన్న, అదేవిధంగా పంతులు గారు, ఇక్కడ వచ్చినటువంటి అందరు పెద్దలు, అదేవిధంగా మన మండల పరిషత్తులో పనిచేస్తున్నటువంటి కార్యదర్శులందరికీ, ప్రతి వారికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి మా వాళ్ళు తలా 2 నిమిషాలు టైం తీసుకుంటారు. ఓటర్ లిస్టులో నా పేరు కలవతే చెక్కిలాల మోహన్ రావు బదులు చెక్కిలాల వెంకటేశ్వరరావు వచ్చింది. ఎంతసేపు దిగినా నా లిస్టులో లేదు. ఇవాడి పుల్లయ్య గొడవ పెట్టుకుంటా చేస్తే అప్పుడు మా మిస్సెస్ నామినేషన్ ఏమని అందరూ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఎవరైతే లేవా ఎంపీటీసీ కదా లేడీ ఎంపీపీ అయ్యింది, సరే విజయం వెళ్తామని చెప్పి ఆమె లాస్ట్ 5 నిమిషాల ముందు ఇంటికి ఎక్కించుకొస్తే నాకెందుకు నువ్వు జరిగేది కాక నేను ఒప్పుకోనంటే బతిలాడి నామినేషన్ వేయడం జరిగింది. మళ్ళీ అక్కడ మా అదృష్టంలో పార్టీ నిర్ణయించి ఎంపీపీగా చేయడం జరిగింది. ఇట్లా నమస్కారం అండి. ఈరోజు ఈ సభని ఇంత బ్రహ్మాండంగా జరిపిస్తున్నందుకు అందరూ వచ్చిన విజయోత్సవంగా